బొబ్బట్లు. తెలంగాణలో అయితే పోలెలు, భక్షాలు అంటాము. అసలు మీరేమంటారో కామెంట్ చేయండి. బొబ్బట్లని ఉగాది పండగకే కాదండి, అప్పుడప్పుడు ఇంట్లో తినాలనిపించినప్పుడు కూడా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. అది కూడా వితౌట్ మైదా, వితౌట్ గోధుమ పిండితో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. వేడి వేడిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అది కూడా వితౌట్ మైదా, వితౌట్ గోధుమ పిండి అన్నాను. ఎలా ప్రిపేర్ చేస్తారని మీకు డౌట్ రావచ్చు కదా. ఇంకా లేట్ ఎందుకు, వేడి వేడి బొబ్బట్లను తయారు చేసేద్దామా. ఎంతసేపు అయినా సరే 8 గంటలు కాదండి, 1 డే కూడా మెత్తగా ఉంటాయి, దూదిలాగా ఉంటాయి. ఖచ్చితంగా 4 డేస్ వరకు నిల్వ ఉంటాయి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకొని దాంట్లో పేని రవ్వ అని అందరికీ తెలిసే ఉంటుంది. ఇది తెలంగాణలో ఉగాది పండగకి అందుబాటులో ఉంటుంది. ఆ పేని రవ్వని 1/2 కేజీ వరకు క్వాంటిటీ తీసుకొని దాంట్లో వాటర్ వేసుకుంటూ మంచిగా కలుపుకోండి. గోధుమ పిండిని ఎలా తడుపుకుంటారో సేమ్ అలాగే గోధుమ పిండి చపాతీలాగా ముద్దలా తడుపుకోండి. ఇంకా కొంచెం మెత్తగా తడుపుకోండి. ఇప్పుడు ఇలా మెత్తగా తడుపుకున్న తర్వాత దీంట్లోనే కొద్దిగా 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేయండి. ఎందుకంటే ఆయిల్ వేస్తే పిండి మృదువుగా తయారవుతుంది. ఇప్పుడు దీనిపై నుంచి ఒక మూత పెట్టేసి అరగంట పాటు రెస్ట్ ఇచ్చేయండి. ఇలా రెస్ట్ ఇచ్చిందంటే పిండి మృదువుగా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. మూత పెట్టేసి 2 గంటల పాటు రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇంకో అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకొని దాంట్లో 2 కప్పుల వరకు కందిపప్పును తీసుకోండి. మా ఇంట్లో శనగపప్పు తినరు కాబట్టి నేనైతే కందిపప్పుతోనే ఎప్పుడు భక్షాలు చేస్తాను. అదే ఈజీగా ఉంటుంది, డైజెషన్ కూడా మంచిగా అవుతుంది. ఇలా పప్పును మంచిగా కడుక్కున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసేయండి. ఈలోపు నేను పప్పు త్వరగా ఉడకదని కుక్కర్లో ఉడకబెట్టేసి అడుగు మందంగా ఉన్న గిన్నెలో వేసేసాను. ఈ పప్పు మెత్తగా ఉడికిన తర్వాత దీంట్లోనే తరుక్కున్న బెల్లాన్ని కూడా వేయండి. ఇలా బెల్లం పప్పు మిక్స్ అయిన తర్వాత కొద్దిగా పలచబడుతుంది. ఈ స్టవ్ పెద్దగా ఉన్నప్పుడే ఈ బెల్లాన్ని మంచిగా కలుపుతూ ఉండండి. అడుగు మందంగా ఉన్న గిన్నెనే తీసుకోండి, లేదంటే అడుగంటుతుంది. కలపడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. చూసారు కదా, ఇలా పూర్ణం రెడీ అయిపోయింది. లేట్ చేయకుండా ఇంకా భక్షాల ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈలోపు పిండి మెత్తగా అయిపోయిందనమాట. ఇక కొద్దిగా చేతికి ఆయిల్ అప్లై చేసుకొని పిండి ముద్దను తీసుకొని ముందుగా రెడీ చేసుకున్న పూర్ణం ముద్దను కూడా తీసుకొని రెండిటిని మంచిగా ఇలా వత్తుకోండి. ఇంకేముంది, రౌండ్గా బాల్ లాగా తయారు చేసుకున్న తర్వాత ఇలా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కాదండి, భక్షలకి ఓన్లీ రౌండ్ షేప్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. రౌండ్గా అద్దుకున్న తర్వాత ఆయిల్ ఎక్కువగానే చేతులకు అప్లై చేసుకోండి. ఎందుకంటే పిండి అంటుకుపోతుందన్నమాట. మైదా పిండి అయితే ఎక్కువగా అంటుకుంటుంది, పేని రవ్వ కాస్త తక్కువగా అంటుకుంటుంది. ఇక ఒక కవర్ తీసుకొని దానిపైన కూడా ఆయిల్ అప్లై చేసి పిండి ముద్దను దానిపై పెట్టేసి భక్షాలని ఒత్తుకోవడమే. ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఒత్తుకోండి. పైనుంచి ఒక కవర్ని కూడా పెట్టేయండి. అప్పుడే మనకు భక్షాలను ఒత్తుకోవటానికి ఈజీగా ఉంటుంది. నేనైతే పల్చగా చేస్తున్నాను. మీరు పల్చగా మాకు వేయడానికి రాదు పెనం పైన అంటే కొద్దిగా మందంగా ఒత్తుకోండి. కానీ భక్షాలు పల్చగా ఉంటేనే టేస్ట్ చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని దానిపైనుంచి వేడెక్కాక ఆయిల్ వేసేసి మనం ముందుగా చేసుకున్న భక్షాలను దానిపైన వేసి 2 వైపులా ఎర్రగా కాల్చుకోండి. మాడనివ్వకుండా కొద్దిగా ఆయిల్ కింద నుంచి అప్లై చేసిన తర్వాత పైనుంచి కూడా కొద్దిగా వేయండి. ఎందుకంటే భక్షాలకి ఆయిల్తోనే టేస్ట్ ఇంకా మృదువుగా ఉంటాయన్నమాట. ఎన్ని గంటలైనా మృదువుగా ఉంటాయి భక్షాలు, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకేముంది, అన్ని భక్షాలని ఇలాగే ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక స్టోర్ బాక్స్ తీసుకొని దాంట్లో 4 రోజుల పాటు నిల్వ కూడా ఉంచుకోవచ్చు. పైనుంచి అన్ని కవర్ పెట్టేసి ఇలా ప్రిపేర్ చేసుకోండి. పల్చగా ఒత్తుకోవాలనుకుంటే పల్చగా ఒత్తండి, లేదంటే మందంగా ఉన్న సరిపోతుంది అనుకుంటే మందంగా ఒత్తుకోండి. ఆయిల్ ఖచ్చితంగా అన్నిటికీ అప్లై చేసుకుంటూ భక్షాలను అయితే కాల్చుకోండి. ఇంకేముంది, వేడి వేడిగా భక్షాలు అయితే రెడీ అయిపోయాయి. చూసారు కదా ఎంత మృదువుగా మెత్తగా ఉన్నాయో. ఎన్ని గంటలైనా ఇలాగే ఉంటాయి. ఆల్రెడీ నేను చేసి కూడా ఇప్పటికీ 4-5 అవర్స్ అవుతుంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి.